భగవద్గీత ఈరోజు పుట్టినరోజు, గీతా జయంతి. అవునా? శుభాకాంక్షలు. అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. జయ గురుదేవ. అయితే కర్మానుసారేణ మానుష బుద్ధి అంటారు. ఎవరి కర్మ అనుసరించి వాళ్ళకి ఆ బుద్ధులు వస్తూ ఉంటాయి. దాని ప్రకారంగా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి, వాళ్ళు చేసే పనులు నడుస్తూ ఉంటాయి. ఆ కర్మని అనుభవించి తీరాల్సిందే, తప్పదు. అయితే ఈ ప్రాసెస్లో ఏమవుతూ ఉంటుంది అంటే దురాశకి లోనవుతూ ఉంటాము. అదే పని మళ్ళీ మళ్ళీ చేస్తే బాగుండు అంటూ ఉంటుంది ఈ స్మాల్ మైండ్. మళ్ళీ 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 అదే గులాబ్ జామ్ మళ్ళీ తినాలి అబ్బా ఎంత బాగుందో, అందులో చిక్కుకుపోతూ ఉంటే మనసు ఏమవుతుంది, బాహ్య ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటుంది. ఈ బయట తిరిగే మనసు ఆ భగవంతుడిలో లీనమవడం, కృష్ణుడిలో లీనమవడం లేదు, ఆ చైతన్యంలో లీనమైనప్పుడు అసలైన ముక్తి, మోక్షము అనండి, స్ట్రెస్ ఫ్రీ మైండ్ అనండి మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. ఈ కర్మలని అనుసరించి మనం చెయ్యాల్సిన పనులు చేస్తూనే, ప్రాపంచిక వ్యవహారాలు చక్కదిద్దుతూనే, మన బాధ్యతలు తీరుస్తూనే ఆ చైతన్యంతో ఏకమవడం ఎలాగా అని తెలియజెప్పేదే భగవద్గీత. ఒక్కొక్క శ్లోకము, ఒక్కొక్క పదము, ఒక్కొక్క అక్షరము చాలా చాలా లోతైన జ్ఞానాన్ని అందిస్తుంది. మన అదృష్టమేమి, అద్భుతమైన గురువు లభించడం. పరమ పూజ్య శ్రీ శ్రీ రవిశంకర్ గురుదేవులు అర్జునుడు అయిపోండి అందరూ, అది ఎలా చెయ్యాలి అని తెలుసుకునే జ్ఞానాన్ని సముపార్జించే జిజ్ఞాస మనలో ఉండాలి. ఉంటే అనంతమైన జ్ఞానాన్ని ఇవ్వడానికి గురుదేవులు సిద్ధంగా ఉన్నారు. తీసుకోవడం మన తాలూకు ప్రయత్నం, పురుషార్థ మనం చెయ్యాలి. ఒక్కొక్కటి మనం చేసే పనులు మనం చెయ్యాలి. పరధర్మో భయావోహ, ఎదుటి వాళ్ళ పని మనం జడ్జి చేయడము, వాళ్ళ పనులు మనం లాగేసుకొని చేసేద్దాం అనుకోవడము, ఇవన్నీ వృధా ప్రయాస, భయం, అలాంటివన్నీ వద్దు. ఇలాగా ప్రతి ఒక్క మూమెంట్లో జీవితంలో మనల్ని గైడ్ చేస్తున్న పరమ పూజ శ్రీ శ్రీ రవిశంకర్ గురుదేవులకి మనస్ఫూర్తిగా మనము ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ జ్ఞానాన్ని, గురుదేవులు ఇచ్చే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించాలి. మనకి వీలైనంత మందికి తెలియజెప్దాం. ఇలా ఒకటి ఉంది, నీ మనసు ఫ్రీ, స్ట్రెస్ ఫ్రీ చేసుకోవడానికి అని తెలియజేస్తూ ఆ జ్ఞానాన్ని ఇంకా ఎంతో మందికి చేరవేయడానికి మన వంతు మనము చేసేద్దామండి. ఆ కర్మ ధర్మం మనం పాటించలేదనుకోండి, మళ్ళీ ఎప్పటికైనా మనం చేసి తీరాల్సిందే, తప్పదు. అవునా? వన్స్ అగైన్ అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. జై గురు. మళ్ళీ జయ గురుదేవ్.